ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వారికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉన్నప్పుడు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం, ఈ జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో రావడం, ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేసినప్పుడు అనేక రకాలమైన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితాలను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని అనుభవించడము పక్కవారి వంతు అని చెప్పి మీరు గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా కూడా మీకు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున, మంగళ శనివారాల యందున ఆవేశభరితంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, వీలైనంత వరకు సహనం, ధర్మం, ఆధ్యాత్మికత, ఓపిక, పట్టుదలగా మీరు ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక విష్ణు సహస్రనామ పారాయణం కానీ, శివుడికి రుద్రాభిషేకం కానీ, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాళభైరవ స్వామి యొక్క దీపము, కూష్మాండ దీపము, సౌభాగ్యముడుపు, కాళభైరవాష్టకాన్ని వినడం, కాళభైరవ స్మరణను రాయడం, పక్షులకు ఆహారాన్ని వేయడం, గోవులకు గడ్డిని ఏర్పాటు చేయడం, దాన ధర్మం వలన, ఆధ్యాత్మిక చింతన వలన 90% ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి గమనించగలగాలి. రాశిలోనే రాహు ఉండడం వలన శత్రుబాధలు అధికంగా ఉండడం, 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట వినండి, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అర్ధాష్టమైన శుక్ర కారణం చేత మితిమీరిన వేగము, ఆవేశము తగదు. దీనికి పోలీస్ స్టేషన్లు, కోర్టు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సమయం, ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రెండూ తిరిగి రావని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.
కనుక హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తుల వాళ్ళు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరులను, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఎన్నో జాగ్రత్తల వలన మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి.